రాజమండ్రిలో అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ ఆశయ సాధన చర్చాగోష్ఠి మాల సామాజిక వర్గ ఐక్యతకు వేదికైంది. చైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ అజ్జరపు వాసు పర్యవేక్షణలో జరిగిన ఈ సభకు అడిషనల్ డీజీ విపి సునీల్ కుమార్తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. మాలల్లో ఐక్యత లోపించడం వల్లే రాజకీయంగా తగిన వాటా సాధించుకోలేకపోతున్నామని వారు తెలిపారు. కేవలం ఓటు బ్యాంకుగా మారి మోసపోతున్నామని వక్తలు ఆందోళన చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే ఆర్థిక బలం కూడా అవసరమని, ఇప్పటికైనా విభేదాలు వీడి ఐక్యంగా నాయకత్వాన్ని బలపరుచుకోవాలని మాల సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈవేళ ఆత్రంతో, ఆవేశంతో, ఆక్రోశంతో గుండెలు పగులుతున్నటువంటి రోజులతో నా మాలాజాతి నాయకులందరూ కూడా మీరు ఈరోజు రాజమండ్రి పట్టణంలో ఉద్యమాల వాయిస్ తోటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి నాయకులు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజారావు గారు, మరి ఎస్సీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కమిషన్ చైర్మన్గా పనిచేసిన ప్రసాద్ గారు, మాజీ ఎంపీ కుమార్ గారు, అలాగే ఇక్కడ గుబ్బల రాంబాబు గారు, అలాగే అందరూ వాసు గారు నిర్వహిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులే. సో దళిత జాతి దిశగా దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాం, ఎందుకు అట్రాసిటీస్ జరుగుతున్నాయి, వాటినన్నిటినీ అధిగమించి అధికారం చేపట్టే విధంగా ఏ రకంగా ముందుకు పోవాలి అని ఒక అంతర్మనం చేసేదానికి పార్టీలకు అత్యధికంగా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పార్టీ కండువాలన్నీ బయట పెట్టేసి కేవలం నీలి కండువా వేసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది సామాజిక న్యాయం కోసం, అందరి కోసం జరుగుతున్నటువంటి సమావేశం. థ్యాంక్ యూ. అది అంతా ఇప్పుడు చర్చించాక నీకు చెప్తా, అది చర్చించు, అది కూడా చర్చిస్తాను. థ్యాంక్ యూ.